ఇండియాలోని ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాల్లో చినుకు పడిందంటే వణికే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా తక్కువ సమయంలోనే కురిసే భారీ వర్షాలకు పీకల్లోతూ మునిగిపోతుంటాయి. రోడ్లు, కాలనీల్లోకి వరద నీరు చేరి చెరువుల్ని తలపిస్తాయి. వర్షాకాలంలో నిత్యం నరక యాతన అనుభవించడం నగరాల్లోని ప్రజలకు అనుభవమే. వీటికి కేవలం వాతావరణం మాత్రమే కారణమని వరుణ్ణి నిందిస్తూ ఉంటారంతా. కానీ ఈ విపత్తుల వెనుక మానవ తప్పిదాలు, సంస్థాగత లోపాలు కూడా వేలెత్తి చూపుతున్నాయి. ఇండియాలో ఏటా భారీ వర్షాలు, పీకల్లోతు మునిగే మహానగరాలు. టౌన్ ప్లానింగ్ లోపమే శాపమా? ఈ విపత్తుల నుంచి నేర్చుకునేదెప్పుడు? ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా నగరాలన్నీ వర్షాకాలం నదుల్ని తలపిస్తాయి. గట్టిగా గంట, 2 గంటల వర్షం పడితే ఇంకంతే సంగతులు. ఎక్కడ చూసినా చెరువుల్ని తలపించే కాలనీలు, రోడ్లే కనపడతాయి. దీనికి కారణమేంటి? ప్రకృతి ఈ విపత్తులకు కారణమా? లేక ప్రణాళిక లేకుండా నగరాలను విస్తరించడమా? మానవ తప్పిదాలే ఎక్కువగా వెక్కిరిస్తుంటాయి. భవిష్యత్తులో వచ్చే జనాభా, కురిసే వర్షాలను అంచనా వేయకుండా భవనాలు, రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. నీటి ప్రవాహ మార్గాలను గమనించకుండా ఇష్టానుసారంగా కాలనీలు విస్తరిస్తున్నారు. దీనివల్ల వరద నీరు వెళ్లే దారి లేక రోడ్లపైనే నిలిచిపోతుంది. ఒకప్పుడు నగరాల్లో కురిసిన వర్షపు నీటిని అడ్డుకుని నిల్వ చేసుకునే సహజ వనరులుగా ఉన్న చెరువులు, కుంటలు, చిత్తడి నేలలు ఇప్పుడు కనుమరుగైపోయాయి. వాటిని ఆక్రమించి భారీ అపార్ట్మెంట్లు, ఐటీ పార్కులు, లేఅవుట్లు నిర్మిస్తున్నారు. నీరు చేరాల్సిన చెరువులే కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయి. దీంతో ఆ నీరంతా నగరం నడిబొడ్డుకు చేరుతుంది. శతాబ్దాల నాటి పాత డ్రైనేజీ వ్యవస్థపైనే ఆధారపడటం కూడా వర్షాలొచ్చినప్పుడు నగరాలు చెరువుల్లా మారడానికి కారణం. దేశంలోని చాలా నగరాల్లో డ్రైనేజీ, వరద నీటి కాలువలు దశాబ్దాలు లేదా శతాబ్దాలకు ముందు జనాభా, వర్షపాతం ఆధారంగా డిజైన్ చేసింది. కానీ నగర విస్తరణ అనుకున్న దానికంటే వేగంగా పెరగడంతో ఈ డ్రైనేజీ వ్యవస్థలు సరిపోవడం లేదు. దీంతో భారీ వర్షం పడినప్పుడు అవి నీటిని తట్టుకోలేక పొంగి పొర్లుతున్నాయి. వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడిక తీయడం వల్ల చాలా వరకు వర్షం పడ్డాక వరద నీటిని బయటకు పంపొచ్చు. కానీ మున్సిపల్ సంస్థల నిర్లక్ష్యం నగరాల్లో స్పష్టంగా కనబడుతుంది. దీనికి తోడు ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, నిర్మాణ వ్యర్థాలతో కాలువలన్నీ నిండిపోతున్నాయి. దీంతో డ్రైనేజీలు పూర్తిగా పూడిపోయి నీటి ప్రవాహం లేకుండా ఆగిపోతుంది. నగరాల్లో ఖాళీ స్థలాలు కనపడకుండా పోయాయి. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు, భవనాలు, రోడ్లు, ఫుట్పాత్లు ఇవన్నీ కాంక్రీట్ లేదా తారు రోడ్లతో నిండిపోతున్నాయి. దీంతో పడ్డ వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయే వ్యవస్థ లేకుండా పోయింది. ఇలా పడిన ప్రతి బొట్టు ఏకమై వరదగా మారి రోడ్లను నింపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వర్షపాత శైలిలోనూ మార్పులొచ్చాయి. ఒకప్పుడు నెల రోజుల్లో పడాల్సిన వర్షం ఇప్పుడు కేవలం 2-3 గంటల్లోనే కుండపోతగా కురుస్తుంది. ముంబైలో 24 గంటల్లోనే 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, పూణే లాంటి నగరాల్లో వరద బీభత్సాన్ని సృష్టించడం, వయనాడ్ లాంటి చోట్ల కొండల నుంచి వచ్చే వరదరాళ్లు బురదగా మారి కొట్టుకొచ్చి పట్టణంపై పడటం ఇవన్నీ ఇందుకు ఉదాహరణలు. తక్కువ సమయంలో పడే భారీ నీటిని అటు భూమి ఇముడ్చుకోలేదు, ఇటు డ్రైనేజీలు మోయనులేవు. దీంతో నగరాలు చెరువులవుతున్నాయి. ఒకరు రోడ్డు వేస్తారు, మరొకరు పైప్ లైన్లు తవ్వేస్తారు, ఇంకొకరు ఇష్టానుసారం డ్రైనేజీల్లో చెత్త వేస్తారు. నిర్మాణ వ్యర్థాలను కాల్వల్లోకి వేసి డంపింగ్ యార్డులుగా తయారు చేస్తారు. ఇలా భారత్లో వర్షాకాలం వస్తే చాలు దాదాపు అన్ని ప్రధాన నగరాలు, 2 టైర్ పట్టణాలు చెరువులుగా మారిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల కుండపోత వర్షానికే నదులను తలపిస్తూ జలమయమవుతాయి. వరదలు ప్రకృతి వైపరీత్యం కాదు, టౌన్ ప్లానింగ్ వైఫల్యం. నగరాల్లోని విభిన్న ప్రభుత్వ విభాగాలైన
మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్ శాఖ అలాగే రోడ్ల శాఖ మధ్య సరైన సమన్వయం ఉంటేనే ఈ లోపాల్ని సవరించగలం. నగరాల విస్తరణ అంటే కేవలం స్కై స్క్రేపర్లు, ఫ్లైఓవర్లు కట్టడం కాదు, కింద ఉన్న డ్రైనేజీలు, చెరువులను కాపాడుకోవడమని పాలకులు గ్రహించినప్పుడే మన నగరాలకు ఈ శాపం నుంచి శాశ్వత విముక్తి. పాలకులు, ప్రజల నిర్లక్ష్యమే నగరాలకు శాపమా? సిటీలు కాంక్రీట్ జంగిల్లా మారడం వెనక కారణమేమిటి? విపత్తుల నుంచి నేర్చుకునేదెప్పుడు? నగరాల విస్తరణలో జాగ్రత్తలు తీసుకోలేమా? నగరాలు చిన్నపాటి వర్షాలకే మునిగిపోవడానికి 100% టౌన్ ప్లానింగ్ లోపమే ప్రధాన శాపం. ప్రకృతి ప్రకోపం కంటే మానవ నిర్మిత ప్రణాళికల్లో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఈ విపత్తులకు మూలం. ప్రతి ఏటా నష్టపోతున్నా, ప్రాణాలు పోతున్నా పాలకులు, వ్యవస్థలు మేల్కొనలేకపోవడం బాధాకరం. ఈ విపత్తుల నుంచి మనం ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోకుంటే భవిష్యత్తులో నగరాల విస్తరణ నరకప్రాయంగానే మారుతుంది. ప్రకృతిని గౌరవించే ప్లానింగ్ తోనే ఈ పెను ముప్పు నుంచి తప్పించుకోగలమని నిపుణులు చెబుతున్నారు. నగరాలను విస్తరించేటప్పుడు కేవలం రియల్ ఎస్టేట్ లాభాలను మాత్రమే కాకుండా ఆ ప్రాంతం భౌగోళిక పరిస్థితులను గమనించాలి. కొండలు, పల్లపు ప్రాంతాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి వాటికి అడ్డుగా ఎలాంటి నిర్మాణాలు జరగకుండా నో డెవలప్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. స్పాంజ్ సిటీ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఈ స్పాంజ్ సిటీ కాన్సెప్ట్ అమల్లో ఉంది. అంటే నగరంలో పడే వర్షపు నీటిని కాంక్రీట్ రోడ్ల ద్వారా బయటకు నెట్టేయకుండా నీటిని పీల్చుకునేలా ఏర్పాట్లు చేయాలి. దీనికోసం పెర్మియబుల్ కాంక్రీట్ తో రోడ్లు, ఫుట్పాత్లు నిర్మించాలి. నగరంలో పార్కులు, ఖాళీ మైదానాలు, గ్రీన్ బెల్ట్లు ఎక్కువగా ఉండేలా చూసి నీరు భూమిలోకి ఇంకేలా చేయాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా ద్వారా ఇలాంటి పరిస్థితులు కొంతవరకు కనిపిస్తున్నాయి. ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలకు మళ్లీ జీవం పోసే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉండటం విశేషం. ప్రస్తుతం మన నగరాల్లో మురికి నీరు, వర్షపు నీరు ఒకే కాలువలోకి పోతున్నాయి. దీనివల్ల వర్షాలప్పుడు రోడ్లు పూర్తిగా జలమయమవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ ద్వారా రాబోయే 50 ఏళ్ల జనాభాను, వాతావరణ మార్పులను తట్టుకునేలా విడివిడిగా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. పాత నగరాల్లో డ్రైనేజీ లైన్ల సామర్థ్యాన్ని పెంచాలి. కొన్ని నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ వ్యవస్థలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయితే ఇందులో 3 విషయాలు మనం ప్రధానంగా గుర్తించాల్సింది. ఓపెన్ ఏరియా పాలసీ ఉండాలి, అంటే ఖాళీ ప్రదేశాలు కూడా ఉండాలి. తర్వాత పార్కులు కానీ, పచ్చదనం ఉన్న ఏరియాలు ఉండాలి. తర్వాత కాంక్రీట్ లేని ప్రదేశాలు కూడా ఉండాలి. తర్వాత బిల్డింగ్ పర్మిషన్లు కూడా మధ్యలో జాగా వదిలిపెట్టి ఓపెన్ స్పేస్ పాలసీతో ముడిపడిన బిల్డింగ్ పర్మిషన్లు ఇస్తే అప్పుడు మనకి వరదలు రాకుండా ఉంటుంది. అదనపు ప్రయోజనం ఏంటంటే వర్షము ఇంకుతుంది, దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రతి బిల్డింగ్లో ఉండే బోర్వెల్కి నీరు అందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది లేకపోవడం వల్ల హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో బోర్వెల్ ఇప్పుడు 1500, 3000 ఫీట్ల వరకు వేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణము పూర్తిగా కాంక్రీటీకరణ చేయడమే. ఇది నివారించాలంటే టౌన్ ప్లానింగ్ చట్టంలో మార్పులు తీసుకురావాలి, మాస్టర్ ప్లాన్లో మార్పులు తీసుకురావాలి, బిల్డింగ్ పర్మిషన్లలో మార్పులు తీసుకురావాలి. నగరాల విస్తరణలో బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కీలకం. నీటి వనరులు, చెరువులు, కాలువల నిర్వహణ, చెట్లు, పార్కుల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పాత చెరువుల్లో పూడికతీత, బఫర్ జోన్ల సంరక్షణ చేపట్టాలి. కొత్త లేఅవుట్ల ద్వారా శాటిలైట్ సిటీలు కట్టేటప్పుడు కనీసం 15 నుంచి 20% స్థలాన్ని
చెరువులు హరితహారాలకు కేటాయించాలి అన్న కఠిన నిబంధనలు పెట్టాలి. FTML బఫర్ జోన్లు, నాలాలను ఆక్రమించి కట్టిన భవనాల్ని కూల్చేయాలి. చెరువులు, శిఖం భూముల్లో రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులివ్వకుండా ఆన్లైన్ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలి. దీంతో పాటు ప్రజల సహకారంతో ప్లాస్టిక్ నిషేధం, వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాలు వేయకుండా అవగాహన పెంచాలి. ప్రతి ఇంట్లో వర్షపు నీటి నిల్వ గుంతలు తప్పనిసరి చేయాలి. అప్పుడే ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలం. లేదంటే భవిష్యత్తులో నగరం అంటే నరకానికి ఎంట్రీ పాయింట్ అన్న రేంజ్కి జనం ఆలోచనలు రాకమానం. తస్మాత్ జాగ్రత్త.